ఈరోజు మురళి డేటు 12 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మతో మాట్లాడండి. ఈ విధమైన దృష్టిని మీరు పక్కా చేసుకున్నట్లయితే వికారాలు ప్రవేశించవు. ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాలు ఉన్నట్లుగా గమనించినట్లయితే మీరు వారి నుండి చాలా దూరంగా వెళ్ళిపోండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: తండ్రి వారిగా అయిన తరువాత కూడా ఆస్తిక పిల్లలు మరియు నాస్తిక పిల్లలు ఉన్నారు, ఎలా? సమాధానము: ఆస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలను పాలన చేసేవారు. దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థమును చేస్తూ ఉంటారు. నాస్తికులు అనగా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి కూడా బుద్ధి యోగాన్ని తొలగించి పరస్పరం భాయిగా అంటే సోదరులుగా భావిస్తారు. నాస్తికులు అంటే వారు దేహాభిమానంలో ఉంటారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఓ పిల్లల్లారా, బుద్ధిలో సదా శివబాబా మాకు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకుడు మరియు సుప్రీం సద్గురువు కూడా అయ్యారు అని గుర్తుంచుకోండి. మొట్టమొదట ఈ తప్పకుండా బుద్ధిలోకి రావాలి. మా బుద్ధిలో ఈ విషయం స్ఫురించిందా లేదా అనే విషయము ప్రతి ఒక్కరూ కూడా తమకు తామే తెలుసుకోగలుగుతారు. ఈ విషయము ఎవరి బుద్ధిలో గుర్తు ఉంటుందో వారు ఆస్తికులు, గుర్తు లేనివారు నాస్తికులు. టీచరు వచ్చారని తక్షణమే విద్యార్థుల బుద్ధిలోకి రావాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఈ విషయమును మర్చిపోతారు. మా పరంపిత వచ్చారు అనే ఆత్మిక నషాతో అతి కష్టముగా కొంతమంది మాత్రమే గ్రహించగలుగుతారు. వారు టీచరే కాక వాపస్ తీసుకుని వెళ్ళే సద్గురువుగా కూడా అయ్యారు. ఇది గుర్తు రాగానే ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కుతుంది. గుర్తు రాకుంటే దుఃఖపూరిత బాధాకరమైన ప్రపంచంలోని చీచీ విషయాలలో రకరకాల ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. రెండవ విషయము, వినాశనానికి ఇంకా ఎంత సమయం ఉంది అని కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇది ప్రశ్నించదగ్గ విషయం కాదు అని వారికి చెప్పండి. మొట్టమొదట దీనిని గురించి మాకు ఎవరు అర్థం చేయించారో వారిని గురించి మీరు యథార్థముగా తెలుసుకోండి. మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. అలవాటై ఉంటే అర్థం చేయిస్తారు, లేకపోతే మరిచిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించమని, ఇతరులను కూడా ఆత్మిక దృష్టితో చూడండి అని తండ్రి ఎంతగా చెప్తూ ఉన్నారు. కానీ ఆ దృష్టి ఇప్పటికీ నిలవడం లేదు. రూపాయిలో ఒక అణావంతు కూడా అతి కష్టం మీద కూర్చుంటుంది. బుద్ధిలో నిలబడినట్లే ఉండదు. ఈ విధంగా తండ్రి ఏమీ శపించడం లేదు. జ్ఞానము చాలా ఉన్నతమైనది అని తండ్రి అర్థం చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతుంది. పేదవారి నుండి గొప్పవారి వరకు ఇక్కడే తయారవుతారు. రాజులుగా కొద్దిమంది మాత్రమే తయారవుతారు. ఇక ప్రజలలో నెంబర్ వారీగా ఉంటారు. కనిష్ట నెంబరు తీసుకునే వారి బుద్ధిలో ఎప్పుడూ ఏ విషయము కూర్చోదు. కనుక ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొట్టమొదట శివబాబా గారి 32 గుణాలు కలిగిన ఆ చిత్రము పైన అర్థం చేయించాలి. అందులో కూడా సుప్రీం ఫాదర్, సుప్రీం టీచరు, సద్గురువు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అర్థం చేయించేవారు సుప్రీం ఫాదర్ అని నిశ్చయం కలిగితే వారు సంశయాలను ఉత్పన్నమే చెయ్యరు. తండ్రి తప్ప ఈ స్థాపనా కార్యమును ఇంకెవ్వరూ చేయలేరు. ఇక్కడ స్థాపన జరుగుతుందని మీరు ఇతరులకు అర్థం చేయించినప్పుడు
వీరికి అర్థం చేయించేవారు ఎవరో ఉన్నారు అని వారి బుద్ధిలోకి తప్పకుండా రావాలి. రాజ్యస్థాపన జరుగుతూ ఉంది అని ఏ మనుష్య మాత్రులు చెప్పలేరు. అందువలన మొట్టమొదట తండ్రి పట్ల నిశ్చయమును పక్కా చేయించాలి. మమ్మల్ని చదివించేవారు తండ్రి అయిన పరమాత్మ. ఇది ఏ మనుష్య మతము కాదు, ఇది ఈశ్వరీయ మతము. కొత్త ప్రపంచమైతే తప్పకుండా తండ్రి ద్వారానే స్థాపన అవుతుంది. పాత ప్రపంచాన్ని వినాశనం చేయించడం కూడా తండ్రి కర్తవ్యమే. ఈ నిశ్చయం కలగనంత వరకు అది ఎలా జరుగుతుంది అని ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. కావున మొట్టమొదట శ్రీమతం గురించి బుద్ధిలో కూర్చోబెట్టాలి. అప్పుడే వారు మనం తరువాత చెప్పబోయే అంశాలను తప్పకుండా అర్థం చేసుకోగలుగుతారు. అలా కానిచో ఇది మనుషుల యొక్క మతమే అని భావిస్తూ ఉంటారు. ప్రతి మనిషి యొక్క మతము వేరువేరుగా ఉంటుంది. మనుష్యుల మతము ఒక్కటిగా ఉండజాలదు. ఈ సమయంలో మీకు మతమును ఇచ్చేవారు ఒక్కరే. వారి శ్రీమతం పైన నియమానుసారంగా నడవడం కూడా చాలా కష్టం. దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. మనం ఆత్మలము, సోదరాత్మలతో మాట్లాడుతున్నాము అని భావించినట్లయితే ఏ విధమైన కోట్లాటలు కానీ పోట్లాటలు కానీ జరగవు. దేహాభిమానంలోకి వచ్చారు అనుకోండి, నాస్తికులు అని భావించండి. దేహీ అభిమానులుగా కాలేదు అంటే వారు నాస్తికులు. దేహీ అభిమానులుగా అయ్యారు అంటే వారు ఆస్తికులు అని భావించండి. దేహాభిమానం చాలా నష్టాన్ని కలుగచేస్తుంది. కొద్దిగానైనా కోట్లాడుతూ పోట్లాడుతూ ఉన్నారు అంటే వారిని నాస్తికులు అని భావించండి. తండ్రిని గురించి తెలియనే తెలియదు, క్రోధభూతం ఉంటే వారు నాస్తికులు అని అర్థము. తండ్రి పిల్లలలో భూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? అలాంటి వారు ఆస్తికులే కాదు. మాకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది అని వారు ఎంత చెప్పినా ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా మాట్లాడినట్లయితే వారిని రావణ సాంప్రదాయానికి చెందినవారు అని భావించాలి. దేహాభిమానంలో ఉంటారు. బాబా అంటున్నారు, ఎవరి దృష్టి అయినా చెడుగా ఉంది అనుకోండి, ఇది మీరు గమనించినట్లయితే దూరంగా వెళ్ళిపోవాలి. భూతము ఎదుట నిలబడినట్లయితే తిరిగి మీలో కూడా ఆ భూత ప్రవేశం జరుగుతుంది. అప్పుడు భూతముతో కోట్లాడుతుంది. భూతము వచ్చింది అంటే వారు పూర్తి నాస్తికులు అని అర్థము. దేవతలు అంటే సర్వగుణాలతో సంపన్నంగా ఉంటారు. గుణాలు లేనివారు నాస్తికులు. నాస్తికులు వారసత్వాన్ని కొద్దిగా కూడా తీసుకోలేరు. ఏమాత్రం లోపం ఉండరాదు. అలా కానిచో చాలా శిక్షలు అనుభవించి ప్రజల్లోనికి వెళ్ళిపోవలసి ఉంటుంది. కావున భూతాల నుండి దూరముగా ఉండాలి. భూతము ఎదుర్కొంటే ఆ భూతం మీలోకి వచ్చేస్తుంది. అందువలన భూతాన్ని ఎప్పుడు కూడా ఎదుర్కోరాదు. వారితో ఎక్కువ మాటలు కూడా మాట్లాడకూడదు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచమే ఒక భూతాల ప్రపంచము. భూతాలు తొలగిపోనంత వరకు శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. పదవిని కూడా పొందలేరు. యుద్ధమైతే ఒక్కటే, కొందరు రాజులుగా అవుతారు, మరికొందరు ప్రజలుగా అయిపోతారు. రాజుల ప్రపంచం ఉండేది, ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య ప్రపంచము. ఇప్పుడు అందరిలో కూడా భూతాలు ఉన్నాయి. ఈ భూతాలను తొలగించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. బాబా అయితే మురళిలో చాలానే అర్థం చేయిస్తూ ఉంటారు. రకరకాల స్వభావం కలిగిన వారు ఉంటారు. దానిని గురించి వర్ణించనలవి కాదు. కనుక ప్రదర్శని మొదలైన వాటిలో మొట్టమొదట ఎవరికైనా తండ్రి పరిచయమునే ఇవ్వాలి. తండ్రి ఎంత ప్రియమైన వారు మనల్ని ఈ విధమైన దేవతలుగా అంటే లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారు.
మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే వారి మహిమను ఎప్పుడు కూడా వర్ణించలేము. ఈ విధంగా గాయనం కూడా ఉంది కదా. సత్యయుగంలో దేవతలు ఉండేవారు అంటే తప్పకుండా సత్యయుగం కంటే ముందు కలియుగం ఉండేది. ఈ సృష్టి చక్ర జ్ఞానము కూడా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అక్కడ ఈ జ్ఞానము దేవతలలో ఉండదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా అవుతారు. తర్వాత పదవి లభిస్తుంది. అప్పుడు జ్ఞానము అవసరమే లేదు. వీరు అనంతమైన తండ్రి. వీరి నుండి 21 తరాలు మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? శివబాబాయే మాకు అర్థం చేయిస్తున్నారని సదా భావించమని బ్రహ్మాబాబా కూడా ఎల్లప్పుడూ తెలియచేస్తూనే ఉంటారు. శివబాబా ఈ రథము ద్వారా మనల్ని చదివిస్తున్నారు. వారు మనకు తండ్రి, టీచరు, గురువు. ఇది అనంతమైన చదువు. ఇంతకుముందు మీరు తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు అని మీకు తెలుసు. ఈ కాలేజీ గురించి ఎవ్వరికీ తెలియదు. అందువలన ఇతరులకు అర్థం చేయించే సమయంలో మంచి రీతిలో వారి మనస్సుకు పట్టినట్లుగా నూరి పోయాలి. కృష్ణుని గురించిన మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. కృష్ణునికి ఎలాంటి చరిత్ర లేదు. చరిత్ర అంతా శివబాబాదే. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చరిత్ర లేదు. ఉన్న చరిత్ర మనుష్యులను దేవతలుగా తయారు చేసే ఒక్క శివబాబాది మాత్రమే. వారు విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. మీరు ఆ తండ్రి శ్రీమతమును అనుసరిస్తారు. ఆ తండ్రికి సహాయకారులుగా ఉన్నారు. తండ్రి రాకుంటే మీరు ఏమీ చెయ్యలేరు. పైసాకు కొరగాని వారి నుండి ఇప్పుడు మీరు చాలా విలువైన వారిగా అవుతున్నారు. ఇప్పుడు నెంబరు వారి పురుషార్థం అనుసారముగా మీరు అన్ని విషయాలను తెలుసుకున్నారు. కనుక మొట్టమొదటిది ముఖ్యమైనది తండ్రి పరిచయము. కృష్ణుడైతే చిన్న బాలుడు. సత్యయుగంలో అతనికి అనంతమైన సామ్రాజ్యం ఉంటుంది. వారి రాజ్యంలో ఇతరులెవ్వరూ లేరు. ఇప్పుడు ఇది కలియుగము. ఇక్కడ లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు స్థాపన అయ్యిందో ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వారి పురుషార్థము ఉంది. కనుక మొట్టమొదట తండ్రి మహిమను గురించి చాలా మంచి రీతిగా అర్థం చేయించాలి. తండ్రి ద్వారానే మనందరికీ తండ్రి పరిచయం లభించింది. తండ్రి చెప్తున్నారు, సర్వుల సద్గతి దాత కూడా నేనే. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీకు కల్పకల్పము నేను వచ్చి సలహాను ఇస్తాను. అప్పుడు ఆత్మ పతితము నుండి పావనముగా అవుతుంది. ఆత్మాభిమాని భవ. ఇతరులను కూడా ఆత్మాని భావించడం ద్వారా మీకు వికారి దృష్టి అనేది ఉండదు. ఆత్మయే శరీరము ద్వారా కర్మ చేస్తుంది. నేను ఆత్మ, వీరు కూడా ఆత్మ. ఇది పక్కా చేసుకోవాలి. మొట్టమొదట మనము 100% పావనముగా ఉండేవారము. తరువాత పతితులుగా అయిపోయాము. బాబా రండి అని ఆత్మయే పిలుస్తుంది. ఆత్మాభిమానిగా పక్కాగా ఉండాలి. ఇతర సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఆత్మలమైన మనము మధురమైన ఇంటిలో ఉండేవాళ్ళము. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఇది కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. అయితే మీలో కూడా ఈ స్మృతి నెంబర్ వారీగానే ఉంటుంది. భగవంతుడే చదివిస్తున్నారని ఎంత ఖుషి ఉండాలి. భగవంతుడు మనకి తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయినారు. మేము వారిని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చెయ్యము అని మీరు అంటారు. తండ్రి చెప్తున్నారు, దేహ సహితముగా దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. మీరందరూ సోదరులు. ఈ విషయాలను కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు.
అంగీకరించని వారిని నాస్తికులు అని భావించండి. మనము శివబాబా పిల్లలము కావున పావనముగా ఉండాలి. తండ్రిని బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనముగా విశ్వానికి అధిపతులుగా చెయ్యండి అని పిలుస్తారు. సత్యయుగంలో అయితే పావనముగా అయ్యే విషయమే లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అందరూ పావనులే ఉంటారు. మొదట ఇది అర్థం చేసుకోండి, వీరు శివబాబా, వీరి ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఒకవేళ వినాశనం ఎప్పుడు జరుగుతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మొట్టమొదట తండ్రిని గురించి అర్థం చేసుకోండి అనే విషయం చెప్పండి. అల్ఫ్ గురించి తెలుసుకోకపోతే ఇక ఆ తరువాత అర్థం చేయించే అంశాలు వారి బుద్ధిలోకి ఎలా వస్తాయి? మనం సత్యమైన తండ్రి పిల్లలము. మనం సదా సత్యమునే పలుకుతాము. మనము ఏ మనుష్యులకు సంతానం కాదు. మనం శివబాబా సంతానము. భగవాను వాచ సోదరులందరి తండ్రి భగవంతుడు అని అంటారు. మనుష్యులు స్వయాన్ని భగవంతుడని చెప్పుకోలేరు. భగవంతుడైతే నిరాకారుడు. వారే తండ్రి, టీచరు, సద్గురువు. మనుష్యులు ఎవరూ కూడా తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. ఏ మనిషి కూడా ఇతరులకు సద్గతిని కలుగ చేయలేరు. మనుషులు భగవంతునిగా అవ్వలేరు. బాబా పతిత పావనుడు. మరి పతితులుగా చేసేది ఎవరు? రావణుడు కదా. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని గురువులు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి ఎవరు వస్తారో వారు ఆస్తికులుగా అయితే అవుతారు. అనంతమైన తండ్రి వద్దకు వచ్చి వీరు మన తండ్రి, టీచరు, గురువు అని నిశ్చయం చేసుకుంటారు. దివ్య గుణాలు పూర్తిగా అలవడినప్పుడు యుద్ధం కూడా ప్రారంభమైపోతుంది. సమయానుసారముగా ఇప్పుడు మేము కర్మాతీత అవస్థకు దగ్గరగా చేరుకుంటున్నాము అనేది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది అని బాబా అంటున్నారు. చాలామందికి సందేశమునివ్వాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అందరికీ అధికారం అయితే ఉంది. ఇప్పుడు యుద్ధం చాలా తీక్షణంగా జరుగుతుంది. ఆ తరువాత ఇక ఈ హాస్పిటల్స్, డాక్టర్లు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీకు సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. మీ ఆత్మ శరీరము ద్వారా 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. కొందరికి 70 లేక కొందరికి 80 జన్మలు కూడా ఉంటాయి. అయితే అందరూ వాపసు వెళ్ళవలసిందే. వినాశనం జరగాల్సిందే. అపవిత్ర ఆత్మలు పరంధామానికి వెళ్ళలేవు. పావనముగా కావాలి అంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. 21 జన్మల వరకు స్వర్గవాసులుగా అవ్వాలి. ఇది ఏమైనా చిన్న విషయమా? మనుష్యులైతే పలానా వారు స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు. అరే, స్వర్గం ఎక్కడ ఉంది? ఏమాత్రం అర్థం చేసుకోరు. భగవంతుడే చదివించి మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తారు అని పిల్లలైన మీకు చాలా చాలా ఖుషి ఉండాలి. ఒకటేమో స్థిరంగా ఉండే ఖుషి, మరొకటి అల్పకాలికమైన ఖుషి. చదువుకుని చదివించలేదు అంటే సంతోషం ఎలా కలుగుతుంది? అసురీ గుణాలను పారద్రోలాలి. కర్మభోగం ఎంత ఉందో తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. ఇంకా కర్మాతీత అవస్థ రాలేనందుకు గుర్తు కర్మభోగము. ఇప్పుడు శ్రమ చెయ్యాలి. మాయా తుఫానులు ఏమీ రాకూడదు. తండ్రి మనల్ని అనేకసార్లు మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారని పిల్లలకు నిశ్చయం ఉంది. ఇంత మాత్రం బుద్ధిలోకి వచ్చిన ఓహో సౌభాగ్యము. ఇది అనంతమైన పెద్ద పాఠశాల. అక్కడ హద్దులు చిన్న పాఠశాలలు ఉంటాయి. తండ్రికైతే నేను వెళ్ళి అర్థం చేయించాలి అని చాలా దయ కలుగుతుంది.
కొందరి నుండి అయితే ఇప్పటి వరకు భూతాలు తొలగిపోలేదు. వారికి ఎలా అర్థం చేయించాలి అని తండ్రికి చాలా జాలి కలుగుతుంది. హృదయంలో స్థానాన్ని పొందేందుకు బదులుగా క్రింద పడిపోతారు. కొందరు పుత్రికలు అనేక మందికి కళ్యాణం చేసేందుకు తయారవుతూ ఉన్నారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈశ్వరీయ నియమాలకు మీరు విరుద్ధంగా ఏ పని కూడా చెయ్యకూడదు. ఎవరిలోనైనా ఒకవేళ భూతం ప్రవేశించి ఉంటే లేక వారి దృష్టి చెడుగా ఉంది అంటే వారి ఎదుట నుండి తొలగిపోవాలి. వారితో ఎక్కువగా మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్, స్థిరమైన ఖుషి ఉండాలి అంటే చదువు పట్ల పూర్తి గమనం పెట్టాలి. అసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, నిశ్చయము మరియు నశ ఆధారంతో ప్రతి పరిస్థితి పైన విజయమును ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. సారాంశము, యోగము ద్వారా ఇప్పుడు ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి అంటే ఏదైనా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి. నిశ్చయము మరియు నశ ప్రతి పరిస్థితుల్లో విజయులుగా చేస్తుంది. పోను అంటే ముందు ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎండిపోయిన రొట్టె కూడా తినాల్సి వస్తుంది. కానీ నిశ్చయము మరియు నశ మరియు యోగం యొక్క సిద్ధికి గల శక్తి ఎండిపోయిన రొట్టెను కూడా మెత్తగా చేసేస్తుంది, దుఃఖాన్ని ఇవ్వదు. సిద్ధి స్వరూపులైన మీరు మీ గౌరవంలో ఉన్నట్లయితే ఎవ్వరూ కూడా మిమ్మల్ని దుఃఖితులుగా చెయ్యలేరు. ఏదైనా సాధనం ఉంటే విశ్రాంతిగా ఉపయోగించుకోండి, కానీ సమయానికి మోసం చెయ్యరాదు. ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. స్లోగన్, నిమిత్తముగా ఉండి యథార్థమైన పాత్రను అభినయించినట్లయితే సర్వుల సహయోగం యొక్క సహాయము లభిస్తూనే ఉంటుంది. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. ఏ కార్యంలోనైనా నవీనత యొక్క ఆవిష్కరణ కోసం ఏకాగ్రత యొక్క అవసరం ఉంటుంది. లౌకిక ప్రపంచపు పరిశోధన కానీ ఆధ్యాత్మిక పరిశోధన కానీ ఏది చెయ్యాలన్నా ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత అనగా ఒకే సంకల్పంలో స్థితమవ్వడము, ఒకే లగ్నంలో మగ్నమవ్వడము. మీ శాంతి స్వరూప స్థితిలో స్థితమైపోతే దీని ద్వారా బుద్ధి భ్రమించడం అనేది సహజంగానే వదిలిపోతుంది. దేహము మరియు దేహ ప్రపంచాన్ని సహజముగా మర్చిపోతారు. అప్పుడు డబల్ లైట్ ఫరిస్తా స్థితి అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.